ఇసుక తోడించుకున్నాం. ఇంకా అక్కడ రాళ్ళు ఉండేవి, రోడ్డు దిగగల రాళ్ళు ఉండేవి. వెహికల్స్ రావడానికి కానీ పిల్లలు దిగడానికి కూడా చాలా కష్టం అవుతుంటే నిన్న సుబ్రహ్మణ్యం మాస్టర్ గారు ఒక్కళ్ళే ఆ సిమెంట్, ఇసుక, కంకర అన్నీ కలిపి మా పిల్లలు ఓనర్ సైన్యం కదా, ఓనర్ సైన్యం కూడా సహకారం అందించారు. చిన్న చిన్న చిప్స్ తీసుకురావడం, ఇసుక తీసుకురావడం, ఆ పిల్లలు సారు కలిసి రాత్రి నాకు తెలిసి 7-8 అయి ఉంటుంది. ఎందుకంటే 3 రోజుల నుంచి అనుకున్నా కానీ వర్షాలు పడుతూ లేదా టీచర్లు సెలవు పెడతా కుదరలా. అక్కడ సిమెంట్ వేశారు సారు. సార్కి ఒకసారి చప్పట్లు కొడదామా? పిల్లల కోసం, మీకోసం, పేరెంట్స్ కోసం. అక్కడ రోడ్డు దిగుతుంటే అన్ని రాళ్ళు, ఆ రాళ్ళల్లో అడుగులు వేయాలంటే పిల్లలకు కష్టం అవుతూ ఉంది. మన బడి ఒక్కటే బ్యాడ్లకు నాడు నేడు పనులు ఒక 10% మిగిలిపోయి ఉన్నాయి. ఆ నాడు నేడు పనులు వస్తే అక్కడ దాకా మనం రోడ్డు వేసుకోవచ్చు, ఇక్కడ రంగులు వేసుకోవచ్చు. అక్కడ మేము ఆగటల్లా మాకున్న డబ్బుల్లోనే పైసా ఖర్చు పెట్టుకుంటా చిన్న పిల్లలందరికీ ఫెసిలిటీస్ సమకూర్చుకుంటున్నాం. అది ఎవరి కోసం అంటే మీకోసం. మీకు ఒక పేరు ఉంది జాండ్రపేట, పేరెంట్స్ వినాలి. ఎక్కడికి వెళ్ళినా, ఈపుడుపల్లి వెళ్ళినా, వాడ్రే వెళ్ళినా మీకేమి జాండ్రపేట పిల్లలు బాగా చదువుతారు, మగ్గాలు వేసే పిల్లలు బాగా చదువుతారు అని చీరాల మండలంలో ఒక పేరుంది. ఆ పేరు చేనేతల మీద ఇప్పుడు మాకు డెమాన్స్ట్రేషన్ కూడా ఉంది. చేనేతల పిల్లలు బాగా చదువుతారు అనే పేరుంది. అది ఏ క్యాస్ట్ అయినా కావచ్చు. ఇక్కడ అన్ని క్యాస్ట్ వాళ్ళు చేనేత పని చేస్తారు. ఆ చేనేత పని చేసే పిల్లలు బాగా చదువుతారనే పేరు ఉంది. ఆ పేరు నిలబెడదాం. ఎందుకంటే అంతకుముందు నేను ఈ స్కూల్లో చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈ స్కూల్లో పిల్లలు మండలం ఫస్ట్, జిల్లా ఫస్ట్ అలా వస్తూ ఉండేవాళ్ళు. అది గర్వం కూడా మాకు. చేనేతల పిల్లలు మా స్కూల్లో ఉండడం, ఆ పిల్లలు మాకు పేరు తీసుకురావడం టీచర్స్కి మేము చాలా గర్విస్తున్నాం. మీకోసం ఏమైనా చేస్తాం. ఈరోజు కూడా గుంగుమ వాసనలు వస్తుంది, గమనించారా? దీనికి కూడా స్పాన్సర్డ్ రాత్రి 7-8 దాకా సారు స్కూల్లో పనిచేసి 8ంటికి వెళ్ళి 200 మందికి స్వీట్స్ తెచ్చారు. సారు స్వీట్స్. రవికుమారి మేడం గారు బస్తా రైస్ 25 kgs రవికుమారి మేడం గారు. మీకు యాజువాలుగా మేము భోజన ప్రియులం కాబట్టి చికెన్ మా సార్ గారే స్పాన్సర్ చేశారు. 20 kgs. అబ్బా, బంగాళదుంప వేసారా చికెన్లో? మర్చిపోయారేమో. కొంచెం గుర్తు చేయండి అమ్మా, బంగాళదుంప వేసారా లేదో? ఓకే, చికెన్ కర్రీ చేయించాం, సాంబారు అని. పాపం ఇంకా హెడ్ మాస్టర్ గారు అయితే నిన్నటి నుంచి తిరిగిన వాళ్ళు తిరిగినట్టే ఉన్నారు. బజార్కి వెళ్తారు 2 ఐటమ్స్, మళ్ళా బజార్కి వెళ్తారు. నిజంగా సార్ నేను మీకు అందరూ సమక్షంలో చెప్తున్నాను, ఇలాంటి హెడ్ మాస్టర్ గారు నా లైఫ్లో ఇదే మొదటిసారి నేను ఇలాంటి హెడ్ మాస్టర్ గారిని చూస్తాం. హెడ్ మాస్టర్లు ఏం చేస్తారంటే అక్కడ కూర్చొని అందరి చేత పనులు చేపిస్తారు. సారు అంత పెద్ద పోస్టు, ఎల్ఎంఎల్ హెడ్ మాస్టర్, మరియు ఏజ్ కూడా పెద్ద ఏజ్ అయినప్పుడు మాతో సమానంగా పోటీ పడుతుంది. మాతో సమానంగా నాలాగా చేయాలని చూస్తారు, అలానే చేస్తున్నారు. అన్నీ ఇంకా విస్తరాకులు, అన్నీ మసాలా దినుసులు, కూరగాయలు. పొద్దున్న అయితే చిన్నలు ఫ్రెష్ దొరుకుతాయి అమ్మా అని పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 6 కల్లా లేచి 7 కల్లా వెజిటబుల్స్ అన్ని ఇక్కడ తెచ్చారు. ఇదంతా ఎవరి కోసం అంటే మీకోసం, పేరెంట్స్ కోసం, పిల్లల కోసం. మనందరం ఇలానే కలిసి మెలిసి స్కూల్ని డెవలప్ చేసుకుందాం. మండలంలో ద బెస్ట్ స్కూల్ అనిపిద్దామా? బెస్ట్ స్కూల్. ఓకే, ఇంకొక లాస్ట్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. అది రన్నింగ్ నిలిచిపోయే ప్రోగ్రామ్. ఏంటంటే అది ఏందిరా? యానివర్సరీ. స్కూల్ యాన్యువల్ డే ఉంటుందండి. నాకు తెలిసి మార్చి ఏప్రిల్ నెలలో పెట్టుకుంటాము. అది ఫైనల్. ఊరోళ్ళందరూ వస్తారు దానికి. ఇక్కడ పేరెంట్సే ఊరోళ్ళందరినీ నాకు తెలిసి లక్ష్మి గారితో, పుజేశ్వరి గారితో మాట్లాడి అక్కడ మార్కెట్ దగ్గర స్టేజ్ ఏర్పాటు చేసుకుంటే అందరం కూర్చోడానికి బాగుంటుంది. లక్ష్మి అక్కడ హాస్పిటల్ ఉంది కదా, అక్కడైతే స్టేజ్ పెట్టుకుంటే అక్కడ బాగుంటుంది. అది ఫైనల్. ఇంకా అది దానికి ఇంకా తిరుగుండదు.
నుంచి వచ్చిన వాళ్ళకి తెలుసు అక్కడ ఎట్లా యానివర్సరీ చేసేవాళ్ళము. ఓకేనండి, మరి నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోతున్నాము. ఈ ఈ 3 బెంచెస్ పేరెంట్స్ ఖాళీ చేయాలి. పిల్లలు వస్తారు, మాక్ పార్లమెంట్ జరగబోతుంది. మరి